శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగీత మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఆధ్యాత్మిక సాంప్రదాయంలో గురుస్థానము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. వేదస్యాధ్యయనం సర్వం గురువధ్యయన పూర్వకం. వేదస్యాధ్యయనం సర్వం గురువధ్యయన పూర్వకం అంటే వేదాలను అనాది కాలం నుండి కూడా, వేదాలంటే వేదాలు కానివ్వండి, ఉపనిషదాదులు కానివ్వండి, వీటి యొక్క పఠనమంతా కూడా గురు పరంపరను అనుసరించుతూనే జరుగుతూ ఉండేది. ఆచార్యవాన్ పురుషో వేదః అని వేదంలోనే స్వయంగా చెప్పబడింది. ఆచార్యవాన్ పురుషో వేద అంటే ఆచార్యుడు గల పురుషుడే ఆత్మతత్వమును ఎరుంగగలడు. ఆత్మతత్వము అవగతము కావాలి అంటే గురువు కావాలి. గురువు లేనటువంటి వారికి ఆధ్యాత్మ విద్య తెలియదు, ఆత్మతత్వము అనుభవానికి రాదు గురువు లేని వారికి. అందుకోసమే గురువు లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలేరుకోవడానిక. ఆత్మతత్వమును తెలుసుకోవడము కొరకు మాత్రమే మానవ జన్మ వచ్చింది. ఆత్మతత్వము అనుభవానికి తెచ్చుకోవడమే మానవ జన్మకు పరాకాష్ఠ, పరమావధి. ఆత్మతత్వము తెలుసుకోవడం తప్ప మిగతావన్నీ కూడా అది మానవ జన్మకు సంబంధించినవి కాదు. అవన్నీ పశుపక్షాదులు కూడా ఉంటాయి. మిగతావన్నీ అవి తింటున్నాయి, అవి బతుకుతున్నాయి, అవి పిల్లల్ని కంటున్నాయి, అవి గూడు కట్టుకుంటున్నాయి. అవి మనకన్నా తేలిగ్గా ఆ వ్యవహారం అంతా నడుపుతున్నాయి. పైగా మనిషి ఇదే, ఈ బ్రతుకే, ఇల్లు, కుటుంబము, పిల్లలు, పోషణ. కానీ దీనికోసం నా హైరాణాలు పడాలి మనిషి. పశుపక్షాదులు అదే బ్రతుకు. వాటికి గూడు ఉంది, వాటికి భార్య పిల్లలు ఉన్నారు, సంతానం ఉంది, అవి పోషించుకుంటున్నాయి, తమ సంతతిని తాము వృద్ధి చేసుకుంటున్నాయి. కానీ ఇంత హైరాణ పడట్లేదు. అందుకని ఆత్మతత్వము తెలుసుకోవడం అనేది ఏదైతే ఉన్నదో అదే మానవ జన్మకు పరమావధి, పరాకాష్ఠ. మానవ జన్మ యొక్క లక్ష్యం అది. అందుకని అటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం కోసం గురువు కావాలి. గురువుని ఆశ్రయించితే తప్ప ఆత్మతత్వం అవగతం కాదు. ఆత్మతత్వము అవగతం కాకుంటే మానవ జన్మకు సార్థకత లేదు. అందుకని ఈ విషయం 100% మానవ జన్మకు పరమావధి తత్వాన్ని అవగతం చేసుకోవడమే, పరమాత్మ ప్రాప్తియే. విత్తు ఉండేది దేనికోసం అంటే చెట్టు అయ్యే దానికోసమే. మానవ జన్మ వచ్చింది దేనికోసం అంటే మోక్షం కోసమే అని ఎవరైతే ఫిక్స్ అవుతారో వాళ్ళు దానికి తగ్గ లైఫ్ స్టైల్ డిజైన్ చేసుకుంటారు. అప్పుడు ఐఏఎస్ ముఖ్యం కాదు, జీతం ముఖ్యం కాదు, పదవి ముఖ్యం కాదు, పలుకుబడి ముఖ్యం కాదు. ఏదో బతుకుతారు అంటే ఆ కాలేజీలో లెక్చరర్గా, అది కూడా కొంతకాలం చేసి పూర్తిగా అది కూడా మానేశారు చివరికి. అంటే ఇక అదే అనుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే అదే జీవిత పరమావధి అని అర్థమైన తర్వాత ఇంక ఏ వంక చెప్పరు. నాకు ఇందుకు కుదరలేదు, అందుకు కుదరలేదు, అసలు ఏం చెప్పరు. అలా చెప్తున్నామంటే అర్థం ఏమిటంటే మనకి ఇవన్నీ ఫస్ట్ అని, దానికి అంత ఇంపార్టెంట్ లేదని లెక్క. వంక చెబుతున్నామంటే ప్రాణం మీదకి వచ్చిన పరిస్థితి వేరు. కనుక ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమై మన జీవితాన్ని సార్థకత చేసుకునే దిశగా మనం ప్రయాణం చేయాలి అని అంటే ఆచార్యుడు కావాలి. గురువు లేకపోతే నీకు ఇవేం తెలియదు. గురువు లేకపోతే ఇవేం తెలియదు. కాబట్టి ఇంకా జీవితం అంటే ఏముంటుంది? కేవలం లౌకిక జీవితం, యాంత్రిక జీవితం ఉంటుంది. అందుకని పిడకలేరుకోవడానికి వచ్చావా అన్నారు. పిడకలేరుకోవడానికి వచ్చినట్టేనయ్యా. అటువంటి గురువు యొక్క మహిమను చెప్పే గ్రంథాలలో ప్రప్రథమంగా ఏది చెప్పాలి అని అంటే గురుగీత. గురువు ఎందుకు, గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి, ఎవరు గురువు యొక్క లక్షణాలు ఏమిటి, గురువు యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి, ఇవన్నీ పార్వతీదేవికి పరమేశ్వరుడు స్వయంగా బోధించాడు స్కాంద పురాణంలో. ఆ గురువు యొక్క గొప్పతనాన్ని పార్వతీదేవికి పరమశివుడు బోధించినటువంటి ఏదైతే ఉన్నదో అదే ఈ గ్రంథం గురుగీత. అటువంటి గురుగీత మనము శ్రద్ధగా పారాయణ లేదా శ్రవణము చేసి
పారాయణ చేస్తే అర్థం కావట్లేదు అంటున్నారు కనుక ఇప్పుడు మనం సత్సంగంలో రోజు కొన్ని శ్లోకాలు అవకాశం ఉన్నంత మనకి అర్థమైనంతలా వివరించుకునేటువంటి ప్రయత్నం చేసే ప్రయత్నం ప్రారంభిస్తున్నాం. నిన్న కొంచెం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము. ఇంకా ఈరోజు ప్రథమ అధ్యాయంలోకి ప్రవేశించుదాం. ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. గురుగీత ప్రథమోధ్యాయం. గురుదేవుని పరబ్రహ్మ స్వరూపుడుగా నిర్ణయించుచు గ్రంథ ప్రారంభంలో నమస్కారాత్మకమైనటువంటి మంగళాన్ని ఆచరిస్తున్నారు. గురుగీతలో ప్రథమ శ్లోకం. అచింత్యా వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. అచింత్యా వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. పరబ్రహ్మ స్వరూపుడు, పరబ్రహ్మస్వరూపుడైనటువంటి గురుమూర్తి యొక్క స్వరూపం ఎటువంటిది అని అంటే అచింత్యము. అచింత్యము అంటే అంతఃకరణ చతుష్టయానికి అతీతమైనటువంటిది. కనుక ఊహించడానికి కానీ చింతించటానికి కానీ సాధ్యము కానిది అచింత్య. కరెక్ట్గా మనం ఇది మిథ్యమని చెప్పి పరబ్రహ్మతత్వమైనటువంటి గురుస్వరూపాన్ని మనం ఊహించలేము. అవ్యక్త. అవ్యక్తము అంటే చింతించడానికి సాధ్యము కానిది, స్థూల రూపముగా ప్రకటము కానిది. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే గురువు సాక్షాత్తు పరబ్రహ్మ అని చెబుతున్నారు. ఎందుకు చెబుతున్నారంటే ఇక్కడ గురువు మనం అనుకునేలాగా నామరూపాలు కాదు గురువు అంటే. అదే బాబా గారు కూడా నొక్కి నొక్కి చెబుతూ ఉండేవారు. కానీ అది అర్థం కాదులేండి. అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకనే అన్నాడు కనుక కృష్ణ భగవానుడు, విజ్ఞాని అయి అనేక జన్మలెత్తిన మీదట ఎప్పుడో చివరకు ఒకానొక జన్మలో నన్ను శరణుజొచ్చి పరమపద ప్రాప్తి పొందుతాడు అని. తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, పూర్తిగా అర్థం కావడానికి కొన్ని జన్మలు పడుతుంది. అవ్యక్తము అంటే స్థూల రూపములో ప్రకటం కానిది, ఇంద్రియములకు గోచరింపనిది. నామం లేదు, రూపం లేదంటే అది ఇంద్రియాలకు ఎలా కనిపిస్తుందండి? కనిపించదు కదా. కరెంటు కనిపిస్తుందా? విద్యుత్ శక్తి కనిపిస్తుందా? కరెంటు కనిపించదు. అది ఏ రంగులో ఉంది, ఏ రూపంలో ఉంది, ఎంత ఎత్తుంది, ఎంతలా ఉంది అంటే దానికి ఏం చెప్తాం? అది ఒక పవరు. ఇది మిత్తంగా దానికి మనం ఏం చెప్పలేము. ఎందుకంటే అది ఒక రూపంతో ఒక వస్తువులాగా ఒక చోట ఉన్నది కాదు గనుక, అది ఒక శక్తి గనుక. అలానే పరబ్రహ్మ స్వరూపము అనేటువంటిది కూడా అంతే. అవ్యక్తము, వ్యక్తము, అవ్యక్తము.
అవ్యక్తం. వ్యక్తం అంటే ఏదో ఒక రూపాన్ని ధరించడం వ్యక్తం. ఏ రూపము ధరించకుండా ఉన్నది అవ్యక్తం. కనుక మహాసూక్ష్మాతి సూక్ష్మముగా ఉంటుంది. మహాసూక్ష్మాతి సూక్ష్మము, నిర్గుణము, అచింత్య అవ్యక్త రూపాయ నిర్గుణాయ. నిర్గుణం, గుణం కూడా లేదు. సత్వరజస్తమో గుణములకు, గుణములంటే 3 ఉన్నాయి కదా, సాత్విక గుణము, రజోగుణము, తమో గుణము, ఇట్లా 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలు కూడా ఏ గుణము చేత కూడుకున్నది కాదది, నిర్గుణం. పరబ్రహ్మతత్వం నిర్గుణం. పరబ్రహ్మతత్వంలో బంగారంలో రాగి కలిస్తే దానికి కాస్త ఆకారం వచ్చినట్లు, నిరాకారమైనటువంటి నిర్గుణమై ఆ పరమాత్మలో గుణం ఉండదు. ఆ నిరాకారంగా ఉన్న పరమాత్మలో సాత్విక గుణం వస్తే విష్ణు అవుతుంది, రజోగుణం వస్తే బ్రహ్మ అవుతుంది, తమో గుణం వస్తే పరమేశ్వరుడు అవుతుంది. ఒక్కొక్క గుణం కలిసినప్పుడు ఆ పరమాత్మయే బ్రహ్మయై సర్వాన్ని సృష్టించి, విష్ణు స్వరూపమై సాత్వికంగా అందరినీ పోషించి, దాని యొక్క సమయం కాగానే తనలో లయం చేసుకునేటువంటిది తమో గుణం కలిసినప్పుడు పరమేశ్వరుడై ఉంటుంది. ఈ 3 గుణములు చేరినప్పుడు వ్యక్తం అంటే రూపాలు వచ్చాయి. నిరాకారంగా ఉన్న పరమాత్మలో సాత్విక గుణం ప్రకోపించి విష్ణువైతే, రజోగుణం ప్రకోపించి బ్రహ్మ అయితే, తమో గుణం ప్రకోపించి పరమేశ్వరుడైంది. ఈ 3 గుణములు లేకుండా ఉన్నప్పుడు నిర్గుణం. ఇప్పుడు గుణం ఉంది. త్రిమూర్తులు ఆ నిర్గుణంలో ఉన్నప్పుడు ఏముండదు, ఇంకా దానికి స్త్రీ ఉండదు, పురుషుడు ఉండదు, ఇంకా అది ఒక శక్తే కదా, అది ఆకారం లేనిది నిర్గుణం గనుక. అందుకని దాన్ని ఊహించటానికి కూడా సాధ్యం కాదు గనక అచింత్య. అది వ్యక్తం కాలేదు కాబట్టి అవ్యక్త. అచింత్య అవ్యక్త రూపాయ నిర్గుణాయ. గుణము ఎటువంటి గుణము లేనిది గనుక గుణము గుణములు అనేటువంటివి గుణములకు సాత్విక రాజసిక తమో గుణములకు ప్రకృతిరహితమైనటువంటిది కనుక గుణాతీతమైనది పరమాత్మ. సచ్చిదానందాది గుణములతో కూడినది నిర్గుణాయ గుణాత్మనే. 2 లక్షణాలు చెప్పారండి. నిర్గుణం అంటే ఏ గుణం లేదన్నారు, గుణాత్మనే అంటే గుణాలు ఉన్నాయన్నారు. సాత్విక రాజసిక తమో గుణాలైతే లేవు, కానీ దానికుండే గుణం దానికి ఉంది. సాత్విక రాజసిక తమో గుణాలతో కూడుకున్నది కాదు, అతీతమైనది. కానీ అది సచ్చిదానంద గుణం, దానికి ఒక గుణం ఉంది అసలు లేకుండా. నిరాకారం కూడా ఒక గుణం అని చెప్పుకోవచ్చు, ఆకారం లేదు, అవ్యక్తంగా ఉన్నది కూడా గుణము అనుకోవచ్చు. అది అచింత్య అవ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే అలా ఉంది. అది పరబ్రహ్మ. అచింత్యం అంటే నువ్వు ఏమంటే ఎట్లా ఉంటాడండి ఒక మనిషి గురించి చెప్పాలన్న, అక్కడ మీరు వెళ్ళిన తర్వాత ఒక మనిషి ఉంటాడు, ఫస్ట్ టైం వెళ్తున్నా, మనకు ఫోటో చూపించడానికి ఫోటో కూడా లేదనుకోండి, అప్పుడు ఏం చెప్తాం, ఆనమాలు చెప్తాం. మనం పంపించాం కదా, ఇప్పుడు నేను ఒక మనిషిని పంపించానండి, సన్నగా బారుగా కొంచెం ఎర్రగా ఉంటాడండి, బక్కపలచగా ఉంటాడండి చెప్తే ఆనమాలు చెప్తాం కదా, ఆయన వస్తున్నాడు చూసుకోండి, ఇట్లా ఉంటాడు మనిషి కొంచెం. అప్పుడు దాన్ని బట్టి మనం అంచనా వేసుకుంటాం, అట్లా చెప్పారు కదా అని. అలా కాకుండా స్వామీజీ వస్తున్నారు నువ్వు రిసీవ్ చేసుకుంటే వాడు ఎయిర్పోర్ట్లో దూరం నుండే చెయ్యెత్తి ఊపాడు, దూరం నుంచే. వాడికి ఆనమాలు తెలుసు, స్వామీజీ అన్నారు కాబట్టి ఆ రూపాన్ని బట్టి అర్థమైపోయింది. స్వామీజీ అన్నారు కాబట్టి ఇట్లాంటి డ్రెస్తో ఉంటారు అని ఒక ఊహ వచ్చేస్తుంది కదా. అప్పుడు వెంటనే గుర్తుపట్టేశాడు, అంతమందిలో కూడా చెయ్యి ఊపాడు. ఓకే. కానీ ఇక్కడ అచింత్య అట్లా నువ్వు చింతించడానికి లేదు, ఎందుకంటే ఆకారం లేదు. అచింత్య అవ్యక్త, ఎటువంటి రూపంలో వ్యక్తం కాకుండా ఉన్నది కనుక నువ్వు ఊహించలేవు. నిర్గుణాయ గుణం లేదు, అలాగా ఉంది ఎంటీగా. ఒకానొక శూన్యం అంటాడు బుద్ధుడైతే, కానీ శూన్యం అనకూడదు. శూన్యం అంటే ఏమీ లేనిది ఉంది కదా, అంతటా పరమాత్మ ఉన్నది. అంతటా ఉన్నటువంటి పరమాత్మని శూన్యం అంటే ఎట్లా కుదురుతుంది? శూన్యం అంటే అసలు ఏమీ
లేదు. కానీ ఇది అంతటా ఉంది, ఆకారం లేదంతే. కనుక దాన్ని మనం అర్థం చేసుకోవడానికి శూన్యంలాగా అని అంటాం తప్ప శూన్యం కాదు. అచింత్యుడు చింతించడానికి అవకాశం లేదు. అవ్యక్తుడు వ్యక్తం కాదంటే రూపం లేదు, ఎటువంటి గుణము లేదు. పరబ్రహ్మ స్థితిలో ఉన్నప్పుడు గుణం లేదు. మరి గుణాతీతుడు అన్నారు, గుణాత్ముడు అన్నారు. అంటే ఏ గుణం ఉందంటే సచ్చిదానందము గుణము. నామరూపాలతో ఉన్నప్పుడు వ్యక్తమైనప్పుడు త్రిమూర్తులుగా వ్యక్తమవుతారు. త్రిమూర్తులుగా వ్యక్తమైనప్పుడు ఇక్కడ లయకారుడు అంటున్నారు శివుడిని. లయము అంటే ఏంటి? తనలో కలుపుకునేవాడు అని అర్థం. అంటే ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలి. తనలో లయం చేసుకునేవాడు గనక శుభంకరుడు అన్నారు, మంగళకరుడు అన్నారు. మనం ఇంటి దగ్గర నుంచి వచ్చాము, మళ్ళీ సత్సంగం అయిపోగానే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. ఎక్కడి నుంచి వచ్చినది అక్కడికి వెళ్ళినప్పుడే, ఎక్కడ ఉండాల్సింది అక్కడ ఉన్నప్పుడే, ఎక్కడిది అక్కడికి చేరుకున్నప్పుడే శాంతి. జీవుడు పరమాత్మలో నుంచి వ్యక్తమైంది. సృష్టి అంతా వ్యక్తమైనప్పుడు సృష్టిలో నుంచి, పరమాత్మలో నుంచి సృష్టి వచ్చింది, సృష్టిలో నుంచి జీవరాశి అంతా వచ్చింది. ఎందుకు అశాంతిగా ఉంటాడు అంటే ఇది తన స్వస్థానం కాదు గనక. అందుకని నీకు శాంతిని కలిగించి, ఆనందాన్ని కలిగించి, నీకు శాశ్వతమైనటువంటి బ్రహ్మానంద స్థితిని కలిగించడానికి లయం చేసుకునేవాడు గనక మంగళకరుడు, శుభకరుడు అన్నారు. అంటే ఆ 3 రూపాలు, ఆ 3 గుణాలు ఆ పరమాత్మలో చేరి ఆయా పనులు చేస్తుంది 3 రకాలుగా. కానీ పరబ్రహ్మగా ఉన్నప్పుడు ఒక్కటే. అట్లా తీసుకోవాలన్నమాట. అందుకని గుణాలతో కూడింది. సమస్త లోకములకు ఆధారమైనది, సమస్త జగదాధారమూర్తయే. సమస్త జగత్తుకి ఆపాలు, ఆ 3 గుణాలు ఆ పరమాత్మలో చేరి ఆయా పనులు చేస్తుంది 3 రకాలుగా. కానీ పరబ్రహ్మగా ఉన్నప్పుడు ఒక్కటే. అట్లా తీసుకోవాలన్నమాట. అందుకని గుణాలతో కూడింది. సమస్త లోకములకు ఆధారమైనది, సమస్త జగదాధారమూర్తయే. సమస్త జగత్తుకి ఆధారం ఏమిటి అంటే పరమాత్మ. పరమాత్మ లేదా పరబ్రహ్మ. అందుచేత ఆ సమస్త జగత్తుకి ఆధారమైనటువంటి ఆ పరమాత్మకు, ఆ బ్రహ్మతత్వానికి నమస్కారం చేస్తున్నాను. ఆ పరమాత్మ స్వరూపమే, ఆ పరబ్రహ్మ స్వరూపమే ఇక్కడ మనకి సగుణ సాకార రూపంలో ఉన్న గురువు. అందుకని ఇక్కడ గురువు అంటే ఎవరిప్పుడు? దేహం అన్నట్ట? మరి కాదు, దేహం కాదు. అందుకని బాబా ఏమంటున్నారు? నేను ఈ దేహమే అనుకుంటే, నేను ఈ రూపమే అనుకుంటే, నేను ఇక్కడే ఉన్నాను అనుకుంటే నీకు అర్థం కాలేదు. మరి బాబా అయినా లేదు, ఇంకో గురువైనా, ఇంకో గురువైనా ఎవరు? ఈ శ్లోకంలో ఏం చెప్పారో ఆ పరబ్రహ్మయే ఆయన స్థితి. ఆయన దేహధారి అయి ఉన్నా కూడా ఆయన ఆ స్థితిలోనే ఉన్నారు. కానీ మనకేమో దేహాన్ని చూసి అక్కడ ఆగిపోతున్నాం. అక్కడ ఆగిపోవద్దని నెత్తి నోరు మొత్తుకుంటూ ఆయన నీకు అర్థం కావట్లేదు, అర్థం కావట్లేదు అంటున్నారు. మరి ఏం అర్థం కావాలంటే ఇది అర్థం కావాలి. ఒకసారి చెప్పండి ఈ శ్లోకం అందరూ. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. ఇది గురుగీతలో మొదటి శ్లోకం. మొట్టమొదటి ఈ విధంగా గురుదేవుని పరబ్రహ్మ స్వరూపం అని తెలిపి ఆ పరమాత్మ స్వరూప గురుమూర్తికి నమస్కారం చేయుట చేత ఇక్కడ నమస్కారాత్మకమైనటువంటి మంగళాచరణము, మంగళము ఆచరించబడినట్లు అయిపోయిందనమాట. మొట్టమొదట శ్లోకం ఇది ఎందుకు చెప్పారంటే ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనకిక్కడ వివరించి చెప్పారు ఈ శ్లోకంలో. ఆ పరమాత్మని మొట్టమొదట స్మరించుకున్నట్లు అవుతుంది. అంటే అసలు సృష్టి ఏమీ ఏర్పడకముందు, సృష్టి ఏమీ ఏర్పడలేదు. సృష్టి ఏర్పడకముందే ఏముంది? ఎట్లా ఉంది? ఏమీ లేదు, అంతా శూన్యంలాగా ఉందన్నమాట. శూన్యం అంటే మరి అర్థం అవడానికి శూన్యం ఖాళీ, కానీ ఆ ఖాళీ అంతా ఒక శక్తి నిండి ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. బుద్ధుడు ఏమంటాడంటే శూన్యం అంటాడు. ఆదిశంకర్లు ఏమంటారంటే శూన్యం అంటే ఏమీ లేనట్టు కదా.
చూడటానికి ఏమీ లేదు కాబట్టి శూన్యం అని నువ్వు అనుకోవాలి తప్ప అది అంతటా పరమాత్మ నిండి ఉన్నది గనక శూన్యం అనడం తప్పు అని బుద్ధుడు చెప్పిన దాన్ని శంకరులు ఖండించారు. శూన్యమే ఆత్మ అంటాడు బుద్ధుడు. ఏమీ లేనిదా ఆత్మ అంటే ఏమీ లేకపోవడం ఏమిటండి? ఉంది కదా. ఏముంది? పరబ్రహ్మ ఉంది, అంతటా నిండి ఉంది. అండపిండ బ్రహ్మాండం ఆవరించి ఉన్నది పరమాత్మ. నామరూపాలు లేవు కాబట్టి, వ్యక్తం కాలేదు కాబట్టి నిరాకారంగా ఉంది, నిర్గుణంగా ఉంది. కానీ ఉందిగా, ఉంది కనుక శూన్యం అనకూడదు. మిగిలినటువంటి విషయాలన్నీ కూడా బుద్ధుడు చెప్పినవి చాలా బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. కానీ శూన్యమే ఆత్మ అన్నాడు కదా, అది శంకరులు ఖండించారు. అందుకని ఇక్కడ బౌద్ధ మతం నిలవలేకపోయింది. భారతదేశంలోనే బుద్ధుడు పుట్టినప్పటికీ బుద్ధుడు చెప్పింది కొంచెం ఆ వేద ప్రమాణానికి కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. శూన్యమే ఆత్మ అంటాడు కనుక, ఏమీ లేదు అని అంటాడు గనక ఆ శూన్యం ఎట్లా అవుతుంది? అది శూన్యం కాదని శంకర్లు ఖండించారు గనక ఆ బుద్ధ మతం విదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది మనకు, నేపాల్లో అటువైపు. కనుక ఈ విధంగా మొట్టమొదట ఆ పరమాత్మ తత్వాన్ని మనకు ప్రార్థన చేసుకున్నట్లుగా మొట్టమొదట మంగళకరంగా ఈ యొక్క శ్లోకం చెప్పారు. ఈ శ్లోకంలోనే ఎంత అర్థం ఉందో చూడండి. అచింత్య అవ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. ఆ పరమాత్మకు నమస్కారము. ఆ పరమాత్మ ఉంది ఫస్ట్. ఆ పరమాత్మ అది శక్తి గనుక అది జడం కాదు, అది నామం లేదు, రూపం లేదు, ఒక వ్యక్తిగా లేదు. అంతటా అంటే అది ఊహించుకోండి. అంతటా అంటే అంతటా అన్నప్పుడు ఎంతటా, ఎక్కడ దాకా? ఆ అంతటా ఉన్న పరమాత్మలో ఈ సూర్యుడు ఎంత, చంద్రుడెంత, భూమి ఎంత, నక్షత్రాలు ఎంత, గ్రహగోళాలు ఎంత, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ పరమాత్మలో ఉన్నాయి. ఆ పరమాత్మ అంత, అది ఎంత అంటే ఇంకా అది ఏం చెప్పడానికి లేదు. ఇంకా మనం అలా చూస్తే రాత్రిలో ఆకాశం అంతా నక్షత్రాలు కనపడుతున్నాయి కదా. ఆ నక్షత్రాలకి మనకి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది? అలాంటి నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ ఎందులో ఉన్నాయి? ఒక ఖాళీ ప్లేస్లోనే కదా ఉన్నాయి. ఆ ఖాళీ అంతా పరమాత్మ. అది ఖాళీగా ఉందని చెప్పడానికి శూన్యం అన్నాడు అనమాట బుద్ధుడు. ఆ పరమాత్మలోనే ఇప్పుడు అవి ఎక్కడో అక్కడ ఉండాలిగా, ఎక్కడ ఉన్నాయో అది పరమాత్మ. ఆ పరమాత్మకు ఆకారం లేదు. అందుకని అవ్యక్తం, అచింత్యం. దాన్ని నువ్వు అది చింతించడానికి కూడా కుదరట్లేదు, దాన్ని మనం ఎట్లా ఊహించడానికి కూడా కుదరట్లేదు. అచింత్యం, అవ్యక్తం, నామరూపాలు లేవు, నిర్గుణం. దానిలో కానీ దానికి ఆలోచన ఉంది, అవేర్నెస్ ఉంది, చైతన్యం ఉంది, దానికి స్పృహ ఉంది. స్పృహ లేకపోతే జడం అవుద్ది. అది జడం కాదు, చైతన్యం. ఆకారం లేకపోయినా, రూపం లేకపోయినా దానికి చైతన్యం ఉంది. ఈ స్తంభానికి, పిల్లర్కి చైతన్యం ఉంటుందా? నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, దత్సాయి ఆశ్రమంలో ఉన్నాను, మీరు కాసేపు వచ్చి పోతారు, నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను. మీకులా కాదు, నేను అన్న దానికి స్పృహ ఉంటుందా? దీనికి ఉంటుందా? ఉండదు కదా. ఇవి జడం కదా. జడం అంటే దానికి చైతన్యం ఉండదు. నేనున్నానన్న స్పృహ వాటికి ఉండదు. మరి సృష్టి ఏర్పడక ముందు ఉన్నటువంటి ఆ పరమాత్మ నామరూపాలు లేకపోయినా దానికి నేనున్నానని తెలుసు. అది స్పృహ ఉన్నది, అవేర్నెస్ ఉన్నది. అందుకని ఏమనిపించిందంటే, ఇలా ఖాళీగా ఎంతకాలం ఉంటామో అనిపించింది, ఇలా ఒక్కళ్ళమే ఏముంటామో అనిపించి అప్పుడు ఏదన్నా చేద్దాం కొత్తగా, వెరైటీగా అనిపించింది. మనకు కూడా అనిపిస్తుంటాయి, బోల్డ్ అనిపిస్తాయి కదా. అబ్బా ముసిరిగా ఉంది, కొంచెం వేడి పకోడీ వేసుకుంటే, మిరపకాయ బజ్జీ కోసి, ఉల్లిపాయ ముక్కలు వేసి, నిమ్మకాయ రసం పిండి ఏ తిందామన్నా చాతుర్మాసం అంటున్నారు, ఉల్లిపాయ లేకపోతే బాగోమంటున్నారు. అలా ఆ పరమాత్మ కూడా ఆలోచన వచ్చిందనమాట, సంకల్పం వచ్చింది, ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అని. ఒక్కళ్ళమే ఉంటే ఉండి బోరు కొట్టి సృష్టి చేద్దాం అనిపించింది అనమాట. సృష్టి చేయడానికి ఫస్ట్ ఏం చేసింది అంటే, మనం ఒక కంపెనీ పెట్టాలనుకున్నాం. మనం ఒక కంపెనీ ఏదన్నా పెట్టాలనుకున్నప్పుడు, ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నప్పుడు దానిలో ఒక ఎండి, ఒక మేనేజరు, ఒక సెక్రటరీ, ఒక క్లర్కు, ఒక వాచ్మెన్, ఏ డిపార్ట్మెంట్కి తగ్గిన మనుషులు, దానికి పనిచేసేవాళ్ళు, వర్కర్స్ ఉండాలా వద్దా?
అందులో వెహికల్స్ ఉంటే దాన్ని నడిపే డ్రైవర్లు, క్లీనర్లు అందరూ ఉండాలి. కరెంట్ ఆపరేట్ చేసేవాడు, కరెంటు పోతే చూసుకునేవాడు, జనరేటర్ వేసేవాడు, అందరూ ఉండాలి. ఈ స్టాఫ్ అందరికీ ఒకవేళ భోజన వ్యవస్థ కూడా అందులోనే ఉంటే కిచెన్ ఉండాలి, మళ్ళీ అందులో వంట చేసేవాళ్ళు ఉండాలి, వడ్డం చేసేవాళ్ళు ఉండాలి, స్వీపర్లు. అట్లా దేనికి దానికి ఏమవుద్ది? ఎప్పుడు వీళ్ళందరూ ఎప్పుడు అవసరమయ్యారు? ఇవన్నీ మనం ఒక కంపెనీ పెట్టాలనుకున్నాం కాబట్టి ఇంతమంది అయ్యారు. ఇప్పుడు ఆ పరమాత్మ కూడా సృష్టి చేయాలని సంకల్పం కలిగింది కాబట్టి తాను ముందు వాళ్ళందరినీ సృష్టించుకుందనమాట తనలో నుంచే. ఇంకెక్కడి నుంచి రావాలి? ఇంకో చోట నుంచి తేవడానికి ఇంకోటి లేదు కదా, అసలు ఉన్నదంతా అది తనే కదా. అప్పుడు అందులో నుంచే విష్ణు వచ్చాడు అనమాట ఫస్ట్, తర్వాత బ్రహ్మ వచ్చాడు, తర్వాత శివుడు వచ్చాడు, తర్వాత వీళ్ళు మానసపుత్రులుగా కొంతమందిని సృష్టి చేశాడు. విష్ణువు యొక్క ఆజ్ఞతో బ్రహ్మదేవుడు మరీచి, అత్రి, అంగీరస, పులహ, పులస్త్యాకృతు, వశిష్ఠాదులను సృష్టించాడు, ప్రజాపతులను సృష్టించాడు. ఈ ప్రజాపతులు ఆయనకి సపోర్ట్గా ఉండి సృష్టి విస్తరించడానికి పనిచేయాలన్నమాట. అలాగా శతరూప, మనువు అనేటువంటి వాళ్ళని సృష్టించాడు. ఆ శతరూప, మనువు అనే వాళ్ళని తన శరీరంలో నుంచే సృష్టించాడు. కుడివైపు నుంచి మనువుని, ఎడమవైపు నుంచి శతరూపని సృష్టించాడు. తన నీడలో కొంతమంది పుట్టారు, తన మానస సంకల్పంతో కొంతమంది పుట్టారు. అప్పుడు ఇట్లా సృష్టి చేస్తూ వచ్చాడనమాట. అలా సృష్టి అట్లా ఎవరి సంకల్పానుసారం వచ్చింది? ఉన్నది తనే, తనలో నుంచే ముందు ఇదంతా చేయడానికి కావలసినటువంటి వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళు ఏమంటారు, దేవతలు, 33 కోట్ల దేవతలు అనమాట వాళ్ళే. మన ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి నాకు ఇంతమంది స్టాఫ్ కావాలనుకున్నా కదా, ఆ స్టాఫే 33 కోట్ల దేవతలు. అదే 33 మందే ఉంటారు. ఒక్కొక్కళ్ళకి మళ్ళీ సపోర్ట్గా 1 కోటి మంది ఉంటారు వాళ్ళకి సపోర్ట్గా, అందుకని 33 కోట్లు అంటారు. అట్లా ఈ సృష్టి ప్రారంభానికి ముందు ఏమున్నది? ఆ పరమాత్మ ఉన్నది, అచింత్యంగా ఉన్నది, అవ్యక్తంగా ఉన్నది, నిర్గుణంగా ఉన్నది. అది సచ్చిదానంద స్వరూపమై ఉన్నది. ఆ సమస్త జగత్తుకు ఆ పరమాత్మయే ఆధారము, ఆ పరబ్రహ్మమే ఆధారము. ఆ శ్లోకం మొట్టమొదటి గురుగీతలో చెప్పారనమాట. అటువంటి పరమాత్మకు నమస్కారము అని. ఇదంతా ఆ పరమాత్మలో నుంచే సృష్టి అంతా వచ్చినది కాబట్టి సృష్టిలో ఈ రోజు వరకు మన దాకా వచ్చినదంతా కూడా అందులో నుంచే వచ్చింది. అంటే ఒక మూల పదార్థం అంటే పరమాత్మే. అది సృష్టిలో ఉండే గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, మరలా ఈ అనేక నక్షత్రాలలో ఒక సౌర కుటుంబం, ఈ సౌర కుటుంబంలో మళ్ళీ భూమి మీద ఉండేటువంటి జీవరాశి, ఆ సృష్టి ప్రారంభం దగ్గర నుంచి ఈ రోజు మన వరకు కూడా ఇదంతా పరమాత్మ సంకల్పమే, ఆయనలో నుంచే వచ్చినది. అది మనం తెలుసుకొని మనం వ్యక్తిగతంగా ఇండివిడ్యువల్గా ఈ దేహము నేను అని భ్రమిస్తున్నాం కాబట్టి బాధపడుతున్నాము, దుఃఖిస్తున్నాము. ఒక బొమ్మ కీ ఇస్తే ఆడుతుంది, కానీ ఆ బొమ్మ ఆ కీ ఇచ్చినప్పుడు అది అటుపోతుంది, ఇటుపోతుంది, గోడ కొట్టుకుంటుంది, పడిపోతుంది కదా. ఆ కీ ఉన్నంత వరకు అది వెళ్తుంది, ఏదన్నా తగిలితే కొట్టుకుంటుంది. అలానే ఈ బొమ్మలన్నీ ఆడుకుంటున్నాడు భగవంతుడు ఈ సృష్టి అంతా చేసి. నీ సృష్టిలో నేను భాగం అని గుర్తుపెట్టుకున్నవాడు ఆయన ఇష్టం. ఈ బొమ్మను ఆయన సృష్టి చేశాడు, ఈ బొమ్మతో ఎంతకాలం ఆడుకుంటాడో, ఎక్కడుంచుతాడో, ఏం చేస్తాడో అని అనుకుంటే ఒక రకంగా ఉంటుంది. అలా కాకుండా అహం మమ, నేను నాది, నేను నాది అని అనుకుంటే మొత్తం అంతా మన మీదే ఉంటుంది, భారం అంతా పెట్టుకుంటాం అనమాట, నెత్తి మీద భారం పెట్టుకుంటాం. ఆయన చేస్తున్నాడు, మనకెందుకు, ఎట్లా జరిగితే అట్లా జరుగుతుందండి. ఎంతకాలం ఉంచుతాడో, ఏం చేస్తాడో, ఎప్పుడు తీసేస్తాడో. ఈ బొమ్మకి ఒక బొమ్మ మనం పిల్లలకి కొనిచ్చామంటే దానికి వాడన్నీ ఇచ్చాడనమాట. ఆ బొమ్మకి కావలసినటువంటి మెటీరియల్ అంతా కూడా. ఆ బొమ్మకి ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ మార్చుతూ ఉన్నారు పిల్లలు కదా. ఆ బొమ్మకి వాడికి చిరాకు వచ్చినప్పుడు ఒక కాలు తీసేస్తాడు, ఒక చెయ్యి తీసేస్తాడు, మెడక ఇట్లా తీపేస్తాడు. వాడికి ఇష్టమయ్యి ఆడుకున్నప్పుడు ఒకలా ఉంటుంది, వాడికి ఇష్టం లేనప్పుడు, బోరు కొట్టినప్పుడు ఆ బొమ్మని ఇలా మెడకై పిసికేస్తాడు. అప్పుడు ఆ బొమ్మ ఏం చెల్లించదు. అలా ఉండితే నీకు మాత్రం దుఃఖం ఎక్కడది అన్నారు బాబా. నువ్వు కూడా అట్లా నాదే నీ బొమ్మ నేను,
నువ్వు సృష్టించుకున్న బొమ్మను నేను. దీంతో పనే చేపిస్తావో, కష్టమే చేపిస్తావో, నష్టమే చేపిస్తావో, ఎక్కడ పెడతావో, ఏం పెడతావో, ఏం తినిపిస్తావో, ఏం అనుభవింపజేస్తావో అది నీ ఇష్టం. ఏమండి, తెలియదు గనక మనం అజ్ఞానంతో, దుఃఖంతో, వ్యామోహంతో ఉంటాం. అందుకని ఏమన్నారు, గురువు లేకపోతే పిడకలేరుకుంటావా? గురువు లేకపోతే ఎందుకు వచ్చావు నువ్వు? పిడకలేరుకోవడానిక. ఇన్ని జీవరాశి ఉన్నాయి కదా సృష్టిలో, ఏ జీవరాశికి లేనటువంటి అవకాశం కదా నీకు మానవ జన్మ గొప్పదొచ్చింది కదా. అందుకని నువ్వు పరమాత్మలో నుంచి వచ్చావు, నువ్వు పరమాత్మవి. అది తెలుసుకోవడం అనేటువంటిది సార్థకత మానవ జన్మకి. పశుపక్షాది జన్మలు, తిరియక్ జన్మలు ఏవైతే ఉన్నాయో ఆ జన్మల్లో అది తెలుసుకోవడం కుదరదు. ఏమండి, మొన్న ఒకళ్ళు అడిగారు, భగవాన్ రమణ మహర్షి సన్నిధిలో ఒక ఆవుకి మోక్షం వచ్చిందన్నారండి, ఒక కుక్కకి మోక్షం వచ్చిందన్నారండి, శ్రీకాళహస్తిలో సాలిపురుగుకి మోక్షం వచ్చిందన్నారండి, ఏనుక్కి మోక్షం వచ్చిందన్నారండి, పాముకు మోక్షం వచ్చిందన్నారు. అసలు వాటి పేరుతోనే శ్రీకాళహస్తి అన్నారు కదండి. హస్తి అంటే ఏనుగు, కాళము అంటే పాము, శ్రీ అంటే సాలిపురుగు. ఆ క్షేత్రానికే మరి జంతువుల పేరు వచ్చింది కదండి. మరి జంతువులు మోక్షం ఎన్ని జంతువులకు వచ్చేసింది? వస్తే మటుకు అదేదో స్పెషల్ కేటగిరీస్ లో వచ్చింది తప్ప, అది భగవాన్ రమణ మహర్షి సన్నిధిలో ఉన్న ఆవు కాబట్టి వచ్చింది తప్ప, ఇవి ఆ క్షేత్రంలో అవి జంతు జన్మలో ఉన్నా కూడా అప్పుడు కూడా పరమాత్మ అయినటువంటి ఆ శివలింగాన్ని అర్చించడం వల్లనే వచ్చింది తప్ప ఇంకో రకంగా రాలేదు కదా. అవి కూడా మళ్ళీ పూర్వజన్మలో ఏం చేశాయో, ఆ పూర్వజన్మలో చేసింది ఏమవుతుందంటే, చేసిందంతా చేశాడు కానీ కాస్త కుక్క బుద్ధి ఉండిపోయింది అనుకోండి, కుక్క జన్మ ఎత్తాలి. ఈ కుక్క జన్మ ఎత్తినా కూడా వాడు ఏమన్నాడు, అదేంటండి కుక్క మీరింత చెప్పాడు కదా, కుక్క బుద్ధి వదలలేదు నన్ను ఇంకా పూర్వజన్మలో కుక్కనైనందుకు అని అన్నాడు. పుణ్యం అనుభవిస్తున్నాడు, మళ్ళీ ఆ కుక్క తాలూకు ఆ బుద్ధి ఇంకా వదిలిపెట్టలేదు అని అంటున్నాడు. అవును. అందుకని గురువు లేకపోతే ఏమీ తెలియదు. గురువు లేకపోతే అంతా నేను నాది అనుకుంటాం. ఈ వ్యామోహాల్లో నుంచి బయట పడము. కనుక గురువుని ఆశ్రయించు. గురు పాద పద్మములందు భక్తి లేకపోతే నీకెన్నున్నా వృధా. గురు పాదములందు భక్తి ఉండడం అంటే కూడా మళ్ళీ పటాలు, విగ్రహాలు, పాదుకులు పెట్టి పూజ చేయడం, అభిషేకం చేయడం, అలంకారం చేయడం, పల్లకి ఉత్సవం చేయడం, భోజనాలు పెట్టడం, ప్రసాదాలు తింటాం అని అనుకుంటున్నారు అందరూ. మేము గుడి పెట్టుకున్నాం, మేము విగ్రహం పెట్టుకున్నాం, మేము భోజనాలు పెట్టుకుంటున్నాం. ఇదంతా గురువుని ఆశ్రయించడమేనా? బొమ్మలాట. గురువుని ఎప్పుడు ఆశ్రయించినట్టు? గురు బోధ వినడం పట్ల మనకు శ్రద్ధాసక్తులు కలిగితేనే మనం గురువుని ఆశ్రయించినట్లు. అటువంటి గురువు యొక్క తత్వాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధించినటువంటి ఈ గురుగీతను ఇట్లా మనం రోజు 1-2 శ్లోకాలు చెప్పుకొని తెలుసుకొని గురుతత్వాన్ని ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేద్దాం. సమస్త సన్మంగళాని భవంతు, సమస్తాని లోకాని సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి. ఓం సహనావతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయక ఆదిమధ్యాంతరహిత అత్రి సునందన రాజాధిరాజ
योगिराजा परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः।